మంత్రి ఉత్తమ్ కుమార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కు జ్ఞానం ఉందో లేదో తెలియదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లో కొందరు మూర్ఖులు ఉన్నారని విమర్శించారు. వాళ్లు కళ్లున్నా చూడరు, చెవులున్నా వినరని ధ్వజమెత్తారు. కాళేశ్వరంతో 1 ఎకరం కూడా పారలేదంటారు. మరి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం లేకపోతే ఈ పంటలని ఎలా పండుతాయన్నారు. బూతులు తిట్టడం తప్ప ఒక్క మంచి పైననైనా సీఎం చేశాడని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని హరీష్ రావు అన్నారు. నిజంగానే ఇప్పుడు ఆ మట్టడి దుర్గమ్మ మన పరిస్థితి ఎట్లయిందంటే కాకపోయినా కాళేశ్వరం నీళ్లతో రాఘవాపూర్ పెద్ద చెరువు నింపుతుంది. ఇలా యాసంగి పంట అయిపోయినాక కూడా చెరువు నిండుకున్నది. యాసంగి పంట అయిపోతే ఏమైనా ఉంటాయి, అసలు చుక్క ఉన్నది చెరువులో. కానీ ఇలా అదే రాఘవాపూర్ పెద్ద చెరువు ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్కు ఉన్నది. అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కృషి కాదు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు, కాళేశ్వరంతో 1 ఎకరం పారలేదు. మరి రాఘవాపు పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? ఇంకేమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం రేక ముందు వచ్చినాయా? మరి కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నాకైతే అర్థమైతలేదు. మరి ఏమంటాడే, కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట. కాళేశ్వరం లేకపోతే గింత పంట రాఘవాపూర్ లో పడునా? ఈ పంట వండేదేనా? ఈ నీళ్లు వచ్చేదేనా? మరి వానికి ఏం చెప్పాలి? సోయి ఉందా, సోయి లేదా? అబద్ధం ఆడితేనే అతికెట్టని ఉండాలి.